ఇప్పుడు ఈ ప్రచారం అనేది విశ్వవ్యాప్తంగా గ్లోబల్ లెవెల్లోకి వెళ్తుంది. ఇది చాలా ఆషామాషి ప్రోగ్రాం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, ఒక జాతి పక్షులు. అందుకోసం వచ్చారు. లేనిపట్ల ఇక్కడ రావడానికి యోగ్యత ఏమిటంటే ఇదనమాట. इधर कुछ हिंदी भाषी लोग भी है, उन लोग का तेलुगु में बात करके आप लोगों को थोड़ा बोर होगा, ऐसे बात नहीं. इधर सभी हिंदी भी बोलते, तेलुगु भी बोलते. आप हिंदी, हम देश प्रेमी है, सभी अपना घर में आकर के आप ध्यान कर सकते. ये बहुत अच्छा जगह है. इधर धर्म या जाति या कुछ भी नहीं है. इधर सिर्फ हमको चाहिए सांस है, सांस में ध्यास है. इसीलिए सभी आना. अभी इधर अपना एक अच्छा बहन जी नए आए, ये श्री कृष्ण का जन्मस्थान में से आए, यादव जी है. ये बहुत इनका परिवार है, वो मिलकर के हम बहुत खुशी है. और भी कहीं बहुत लोग हैं. अभी मैं एक बहन जी है, केवल शारदा बहन जी से बोलता हूँ, आप 2 मिनट में अपना संदेश, ध्यान संदेश स्कूल में जाकर के भी वॉलंटरी जाकर के ध्यान का प्रचार करते. इधर जो है सभी है, ये रत्नम है या सुजाता है, नहीं तो विजयलक्ष्मी है, जयलक्ष्मी कोई भी है, सभी एक ध्यान रत्न है. इधर सभी छुपा रुस्तम है. इसीलिए हम इधर गोपीनाथ सर है, लक्ष्मीनारायण सर है, बड़ा लोग है. सभी का थोड़ा समय का बाहर का वजह से हम आप लोग मौका नहीं दे पर आप बात करिए प्लीज़. थैंक यू सर. फर्स्ट ऑफ ऑल ఆత్మస్వరూపులైన శ్రీ బ్రహ్మర్షి పితాజీ రామకృష్ణ సుభాష్ పత్రిజీ గారికి, జానకి స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను ముందుగా చెప్పేది ఏంటంటే, నేను పత్రిజీ సార్ని చూడలేదు. నేను ఫోన్లో చూసి, పిఎంసి ఛానల్ చూసి నేను మెడిటేషన్లోకి వచ్చాను. నాకు ఎవరు గురువులు లేరు, నాకు ఇంతవరకు ఎవరు గురువులు లేరు. కానీ నేను మెర్కుబా పిరమిడ్ కొనుక్కున్నాను ఛానల్లో చూసి, ఇంట్లోనే చేసుకుంటూ ఉన్నాను. నాకు ఒకసారి శ్రీ మహా అవతార్ బాబాజీ మంత్రము నాకు చెవిలో రైట్ ఇయర్ ఈ కుడి చెవిలో వినిపించింది. అప్పటి వరకు నేను చేస్తున్నాను ధ్యానం, ఏం చేస్తున్నాను నాకెవరు తెలియదు, నాకెవరు ఏం చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంటారు పిరమిడ్ వాళ్ళు అనేది నాకు తెలియదు. నేను 22nd ఎండింగ్లో నేను ఈ ఛానల్స్ చూశాను ఫోన్లో. అయితే 24th మేము భూదేవి నగర్ వచ్చాము. నాకు మొట్టమొదట ఫ్రెండు మాస్టర్ బ్రహ్మయ్య గారు, నా బ్రదరు మా అరుణ గారి వల్ల ఇక్కడ నాకు మోహన్ రావు గారు వీళ్ళంతా పరిచయం అయ్యారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళంతా ఇప్పుడు ప్రచారానికి సంబంధించినవన్నీ చూస్తున్నారు. కానీ నేను బ్రహ్మర్షి పితాజీ గారిది, పత్రిజీ గారిది పాత ఆడియో క్యాసెట్లు నేను ఎక్కువగా వింటాను. ఆయన అప్పుడు చెప్పిన పాటల్లో ఒక పాట ఎంతమందికి మీకు గుర్తుందో నాకు తెలియదు. నా పేరు విహారీ, నా దారి ఎడారి. ఈ పాటను పెట్టుకొని నేను ఎన్నిసార్లు విన్నా సరే, సార్ ఎన్నిసార్లు అర్థాన్ని చెప్తుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇక్కడున్న మాస్టర్లంతా ఏ నాటికైనా కాకపోరు బ్రహ్మర్షులు. అంతవరకు మనమంతా ఆనంద విహారులం. అంచేత ఈ అవకాశాన్ని మనకి కల్పించిన బ్రహ్మర్షి రామకృష్ణ సుభాష్ పత్రిజీ గారికి జై. థ్యాంక్ యూ మేడం. కొండటి రామారావు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది. దీని పక్షంలో గోపినాథ్ గారు, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికులు రండి. యోగా మాస్టరు పత్రికారితో కూడా చాలా తన్నులు తిన్నారు, గట్టిపడ్డారు. థ్యాంక్ యూ సార్. రండి. మాట్లాడాలా? కేవలం 3 నిమిషాల్లో ముగించండి. 2 నిమిషాలు. ఓకే, ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారాలు. పత్రికారిని ఎంతమంది చూసారో నేను మటుకు పక్కా చూస్తాను. పత్రికారి చేత ఒక చెంపదెబ్బ ఎట్ట తిన్నారంటే, ఎవరైనా చెంపదెబ్బలు తిన్నారా పత్రికారి చేత? అది ఇక్కడ ఒక ఉన్నారు, నాకు పోటీ ఆమె. అసలు నిజంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది నిజమా కాదా అనిపిస్తుంది అప్పుడు నాకు. యద్భావం తద్భవతి, మీరు ఎలా అనుకుంటే అలానే అవుతారంటుంది. ఒకరోజు ఇక్కడ బోయినపల్లిలో రెడ్డి గారు ఇట్లాగే మన మోహన్ రావు గారి పిరమిడ్ గురించి ఒకే ఒక నిమిషం చెప్తా. పిరమిడ్లోకి వెళ్ళి కూర్చుంటే అసలు ఈ మధ్యకాలంలో కలగనంత అద్భుతమైన వైబ్రేషన్స్ ఆ పిరమిడ్లో గడిపేశారు.
ఇంత అద్భుతంగా పిరమిడ్లో మెడిటేషన్లో నాకు ఈ మధ్య కాలంలో కదా కామధేను అంటే ఇక చెప్పవలసిన పర్లేదు, మీకు ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. అయితే పత్రి గారితో దాదాపు గత 18 సంవత్సరాలుగా ఉన్నాను. నేను భారతీయ వాయుసేనలో ఒక 15 ఏళ్ళు పనిచేసి జీవిత బీమాలో ఒక 25 ఏళ్ళు పనిచేశాను. ఇక్కడ యోగా సెంటర్ ఒకటి చిన్నది రన్ చేస్తుంటాను. జీవిత సంబంధించిన అన్ని రకాల రోగాలను నేను చేస్తుంటా. ద అల్టిమేట్ మెడిటేషన్ ఓన్లీ ధ్యానం. ఫస్ట్ యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. పత్రికారు డైరెక్ట్గా ధ్యానంలోకి చెప్పారు. నేను ప్రాణాయామం దగ్గర నుంచి మొదలుపెట్టి ధ్యానానికి తీసుకెళ్తుంటా. అయితే ఒకసారి పత్రికారితో నాకు ఎట్లా అయిందంటే, ఒకసారి ఇక్కడ బోయిన్పల్లిలో రెడ్డి గారు ఒక ఇట్లాగే మన మోహన్ రావు గారు ఒక రాజసింహారెడ్డి గారు ఇంటికన్నా ఇంకో రెడ్డి గారు ఉన్నారు, జయలక్ష్మి గారి ఇంటో అక్కడ పిరమిడ్ ఓపెన్ చేస్తే అక్కడికి నన్ను కూడా రమ్మని పిలిచారు. నేను ఒకసారి నిర్వహిద్దామని ఎక్కడ ఉంటుందో అని నేను మా బిడ్డ అక్కడికి వెళ్ళి చూసి వచ్చాం. అంత మధ్యాహ్న పూట. సాయంత్రం పిరమిడ్ దగ్గరికి పత్రిక గారు ఓపెనింగ్కి వస్తే ఆ రోజు ఏం జరిగిందంటే, మా అమ్మాయితో చెప్పాను, ఏంటో ఈరోజు పత్రిక గారి చేత బాగా ఒక చెంపదెబ్బ తినాలని ఉందే నాకన్నా. అదేంది డాడీ, ఎవరన్నా లడ్లు తింటారు స్వీట్లు తింటారు కానీ చెంపదెబ్బ తింటే నేను పత్రిక మిమ్మల్ని ఎందుకు కొడతాడు అని. నువ్వు అనుకో, నేను అనుకుంటున్నా ఈరోజు సాయంత్రం ఎట్టాగన్నా పత్రిక గారి చేత ఒక చెంపదెబ్బ అయితే పక్కా తింటా. సరే చూద్దాం కదా అంటే చూద్దాం ఓకే అంటే సాయంత్రం వెళ్ళి కూర్చున్నాం. పెద్ద వేదిక ముందు కూర్చొని నేను మా పాప అందరం కూర్చున్నాం. పత్రికారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అసలు నిజంగా ఇక్కడ అందరూ నిజంగా ధ్యానం చేస్తున్నారా లేదా అంటే ఒక టెస్టిమోనియల్. మీ మొహంలో ఏదన్నా పత్రికారు మాట్లాడితే మీరు వినకూడదు, మీ మొహంలో రంగులు మారకూడదు అంటారు. ఇప్పుడు సీతమ్మ వారికి రాముల వారితో వివాహం అయింది. ఆమెకి అడవిలో పొమ్మంటే ఆమె మొహంలో రంగులు మారినాయో చెప్పండి? మారలా. తెల్లవారి ఆయనకి అభిషేకం, ఆయనకి ఎవరికి పట్టాభిషేకం, శ్రీ రామచంద్రమూర్తికి. తెల్లారక ముందే దశరథ మహారాజు వెళ్ళిపోమన్నాడు. ఎవరికైనా రామచంద్రమూర్తికి రంగులు మారినాయా? మారలా. అంటే నిజంగా నేను అప్పుడప్పుడు ఎందుకు కొడతానంటే పబ్లిక్ని మొదలుపెట్టాడు ఆయన. నేను అప్పుడప్పుడు పబ్లిక్కి 4 చెంపదెబ్బలు వేస్తుంటా. ఎవరి మొహంలో అయితే రంగులు మారకూడదో వాళ్ళే నిజంగా ధ్యానం చేస్తున్నట్టు, లేకపోతే మీరు ధ్యానం చేయనట్టే అన్నాడు. ఎవరన్నా నిజంగా ధ్యానం చేస్తాను నేను ఇప్పుడు కొడతాను, మీ మొహంలో రంగులు మారకూడదు, ఎవరు వస్తారు స్టేజ్ మీకు ఎక్కండి అన్నాడు. ఇంకెవరు ఎక్కుతారు? రెడీగా ఉన్నా, ఎక్కి అక్కడ కూర్చున్నా. కొట్టంతో మా అమ్మాయి వీడియో తీసి, నిజంగానే డాడీ ఎట్లా తెలిసింది మీ గురూజీకి అంటే దట్ ఈజ్ పత్రిజీ గారితో ఒకసారి మీరు కనుక ఇంటరాక్ట్ అయ్యారంటే హీఈస్ ద బిగ్గెస్ట్ ఎడిక్షన్ యూ కెన్ సే. మిగతా ఎడిక్షన్లు మానచ్చు కానీ ధ్యానం అనే ఎడిక్షన్లు మానలేవు. యూ కెనాట్. అది చేయలేదు, అంత వేవరీగానే ఉంటుంది మనసంతా కూడా. సొంతంలో బ్రహ్మ మనంగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మ మనంగ తానే పట్టబయలు, తన్ను తానెదిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమని పద్యాలన్నీ మీకు తెలిసినవే ఉంటాయి. మనసులోని ముక్తి మరి ఒక్క చోట వెతుకువాడు ఉట్టి వెర్రివాడు, గొర్రె సంకన పెట్టి గొల్ల వెతికిన రీతి మీ అందరికీ తెలుసు కదా. అట్లా కాదని చెప్పి మాది పూజారి కుటుంబం, ఎప్పుడు పూజలు పురస్కారాలు ఇవే ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చామే, పూజ కోటి సమస్తోత్రం అన్నీ మీకు తెలిసిందే, లాస్ట్ది ధ్యానమే ఉంటుంది. సో ఇంత అద్భుతమైన ధ్యానాన్ని ప్రచారం చేస్తారు మా ఎక్స్ సర్వీసెస్ మోహన్ రావు గారి ఈ యొక్క పిరమిడ్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ కట్టలేరమ్మా. ఈ కారణం వాళ్ళు చాలా అదృష్టవంతులు. నోటిలో మౌనం మనసులో శూన్యం చెప్తున్నారు కదా, దాని పేరే నీటిలో మునిగితే స్నానం, మీలో మీరు మునిగితే చెప్పారు మా మెగామురళి గారు అన్నీ కూడా. అందువల్ల ఈ కాలనీ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఇక్కడ కూర్చుని ప్రతిరోజు కూడా రోగాలు తగ్గుతాయి పక్కన పెట్టండి. రోగాలు తగ్గడం అనేది బై డిఫాల్ట్ తగ్గిపోతాయి. మీకు ఒక రకమైన ఒకటి ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఒక్క ధ్యానం చేయటమే కాదు, పత్రికారు చెప్తారు. పత్రికారి యొక్క పిరమిడ్ 18 సూత్రాలు ఎంతమందికి వచ్చి చెప్పండి? ఎవరైనా ఒక్క సూత్రం ఎవరైనా చెప్పండి? పిరమిడ్ 18 సూత్రాలు ఒకటి ఉన్నాయి, ఆయన మొత్తం కూడా రాశారు. సరి అయిన ధ్యానము, అల్లోపతి మందులు వాడకపోవటము, ఎవరి దగ్గర కూడా సునకం మనం డబ్బులు తీసుకుని ధ్యానం చెప్పకపోవటం, కర్మకాండలు చేయకపోవడం, ఇవన్నీ 18 సూత్రాలు ఒక్కసారి మన దీంట్లో పెట్టండి సార్. ఎందుకంటే ఒక పెట్టారు. వెరీ గుడ్. సో ఇంత అద్భుతమైన పిరమిడ్ కట్టినటువంటి మోహన్ రావు గారి దంపతులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఈ కారణనివాసులందరూ కూడా చాలా ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. ప్రతిరోజు కూడా ఒక గంట, ఒక అరగంట మీరు వచ్చి ధ్యానం చేసుకోండి. నేను అక్కడ కూర్చున్న ఎందుకంటే ధ్యాన స్థితికి వెళ్ళడం చాలా కష్టం ఫ్రెండ్స్. కళ్ళు మూసుకుంటే మీ అందరికీ తెలుసు. అటువంటి ఇక్కడ కూర్చుని 2 నిమిషాల్లో నేను ధ్యాన స్థితికి వెళ్ళిపోయా. సో ఈ పిరమిడ్ అప్రతిహతంగా కొనసాగాలని, ఈ ట్రెండ్ ఇట్లాగే కంటిన్యూ చేస్తున్న తల్లి గారికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదాం. ఎస్, ఎంతో అదృష్టం చేస్తుంటేనే ఆయన కడుపును పుట్టారు. సో ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రావు గారికి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా ఇంకొక ముఖ్య ధ్యాన ప్రచారకర్త టీఎంసీలో ప్రచారం చేస్తుంటారు, చాలా ఇంటర్వ్యూలు ఇస్తారు, లక్ష్మీనారాయణ గారు, మాస్టర్ లక్ష్మీనారాయణ గారు వచ్చి
మాస్టర్ లక్ష్మీనారాయణ గారు. సార్ రండి, వచ్చి మీరు యొక్క కామధేను యొక్క ప్రస్థానం గురించి, కామధేను అంటే ఏమిటంటే మాకు అందరికీ చెప్పండి. మీకు అనంతమైన అనుభవం ఉంది కామధేను గురించి చెప్పి, తర్వాత మేడం గారు తమ అమూల్యమైన ధ్యాన సందేశం ఇచ్చి తర్వాత కొన్ని ఆవిష్కరణలు చేయబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పత్రిక పంపించిన కామధేను కాన్సెప్ట్ మా దగ్గర ఉంది, గురువు గారు గూగుల్ ఇచ్చింది, కానీ సార్ చెప్పడంలో చాలా విశిష్టత ఉంటుంది. వినండి, సారు ఈజ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఎందుకంటే సారు హైలీ ఒక పెద్ద डिपार्टमेंट रिटायर्ड हुआ। ये बहुत बार ये पीएमसी में क्या बोलते इंटरव्यू देते। आप पीएमसी देखो, तेलुगु में है, तमिल में है, कन्नड़ा में है, हिंदी में है, गुजराती में है, मराठी में है, मलयाली में है और असमी है, बंगाली है, बहुत भाषा में और ग्लोबल स्थाई में भी है। आप पीएमसी देखने से हम ध्यान नहीं करने से चलेगा, अपना आप बदल जाएगा। थैंक यू सर, थैंक यू वेरी मच। నమస్తే. హలో, నమస్కారం. మొట్టమొదటిగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు చేస్తూ, మరియు పరిణి మేడంకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను ప్రారంభోత్సవం సమయంలో ఇక్కడ ఉండలేకపోయాను. యాక్చువల్గా పిఎంసి ఛానల్లో స్వామి రామ యొక్క సెవెంత్ ఎపిసోడ్ నాది ప్రోగ్రామ్ ఉండే 10 నుంచి 11 వరకు. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అయితే మోహన్ రావు గారు నాకు గత కొన్ని సంవత్సరాల నుంచి బాగా తెలుసు. ఈ కామధేను ఒక పిరమిడ్. కామధేను అంటే మీకు అందరికీ తెలుసు, ఇంద్రుడి దగ్గర ఉన్న కామధేను ఎవరిని ఏమి కోరితే అది ఇస్తుంది. ఆ కామధేను కోసం ఎంతోమంది దాన్ని అపహరించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనం ఇంకో వశిష్ఠుడి దగ్గర ఒక కామధేను ఉంటుంది, అది అడిగిన వరాలన్నీ ఇస్తుంది. ఎప్పుడైతే ఒకసారి విశ్వామిత్రుడు రాజుగా చక్రవర్తిగా ఉన్నప్పుడు అక్కడికి ఆ చుట్టుపక్కల వచ్చి తన భోజన సదుపాయాలు చేయమన్నప్పుడు అతనితో ఉన్న 1000 మంది సైన్యానికి వశిష్ఠుడు ప్రయత్నం చేయకుండా ఇవ్వడం చూసి ఇది ఏంటి అని అనుకుంటాడు. అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నా దగ్గర కామధేను ఉంది, అయితే నేను ఈ ప్రాంతం మొత్తానికి చక్రవర్తి నేను కాబట్టి ఆ కామధేను నాకే చెందుతుంది, నేను తీసుకెళ్తానంటాడు విశ్వామిత్రుడు. అయితే అప్పుడు వశిష్ఠుడు ఒప్పుకోడు, ఇది మన ఈ ఆశ్రమంలో ఉండవలసింది అంటే, లేదు నేను తీసుకెళ్తానంటే, సరే మీరు తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళండి, నేనైతే ఆబ్జెక్షన్ చేయను అని అంటాడు. అయితే కామధేను యొక్క శక్తి ఎట్లా ఉంటుందంటే, ఇతను ఎంతమంది సైనికులు పిలిస్తే దానికి రెట్టింపు సైనికులు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ పారదీస్తుంది. ఆ తర్వాత అతను పూర్తి సైన్యం కూడా నిరాశ చెంది ఇక దీన్ని కామధేనులు తీసుకోలేకపోతుందని చెప్తే అప్పుడు అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. నేను వశిష్ఠుడి కంటే పైనగా బ్రహ్మర్షిగా ఎదగాలి అంటే నేనేం చేయాలని అప్పుడు తన రాజ్యాన్ని త్యాగం చేసి అడవుల వెంబడి వెళ్ళి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి అప్పుడు ఫస్ట్ నేను నా ఎదుగుదల బ్రహ్మర్షి అయినా లేదా అని తెలుసుకోవాలంటే ఏంటి అని మళ్ళీ అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అయ్యి నువ్వు ఇప్పుడు ఈ స్థితిలో లేవు, నువ్వు ఇప్పుడు ఓన్లీ రాజర్షి స్థితిలోనే ఉన్నావు అంటాడు. మళ్ళీ కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ చేస్తూ ఉంటే అప్పుడు అతనికి మళ్ళీ జ్ఞానం కలిగి నేను ఇప్పుడు బ్రహ్మర్షిని ఎదగాలను. అప్పుడు మళ్ళీ బ్రహ్మని అడుగుతారు, నేను బ్రహ్మర్షిని అయ్యానని. నువ్వు బ్రహ్మర్షి అయ్యావో లేదో చెప్పడానికి ఒకే ఒకతను అర్హత కలిగి ఉన్నాడు, అతను వశిష్ఠుడు. నువ్వు వశిష్ఠుడిని జ్ఞప్తం చేసుకొని అప్పుడు వచ్చి అతను చెప్పగలిగితే అప్పుడు నువ్వు బ్రహ్మర్షిగా ఒక గుర్తింపు పొందుతూ ఉంటాడు. అంటే అప్పుడు ఆయన వశిష్ఠుడు వచ్చి నువ్వు కూడా బ్రహ్మర్షి అయ్యావని చెప్పిన తర్వాతనే అతను తర్వాత అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక కామధేను ఒక విషయం, కానీ అతను బ్రహ్మర్షిగా ఎదగడానికి కామధేను ఇండైరెక్ట్గా అతన్ని సపోర్ట్ చేసింది. తర్వాత అతను విశ్వామిత్రుడు కూడా ఒక పెద్ద ధ్యాని అయ్యాడు. సో మనం ఇప్పుడు కామధేను పేరు పెట్టుకున్న మోహన్ రావు గారు కూడా ఈ కాలనీలో కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అందరూ కూడా వచ్చి ఈ కామధేను పిరమిడ్లో ప్రతిరోజు ధ్యానం చేసి తన ఒక జీవితంలో భౌతిక అవసరాలు తీర్చుకుంటూనే ఆత్మాధికంగా ఎదుగుదల చెందుతూ తమ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గాన్ని చేరుకొని మెగా మురళి గారు చెప్పినట్లు సత్యలోకానికి పోదామని
పోతారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రావు గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కామధేను గురించి లక్ష్మీనారాయణ గారు చాలా మంచిగా ప్రస్తావించారు. కామధేను అంటే ఒక దివ్య గోవు అనమాట. ఆ గోవు అంటే భారతదేశానికి, మన దేశంలో ప్రపంచానికి గోవు అనేది ఒక తల్లి తర్వాత తల్లిదండ్రిది. దాన్ని ఎంత పూజించినా తక్కువే. ఈ ప్రపంచం అంతా నడుస్తుందంటే మనకి గోవు అనమాట. ఆవే గోమాత. మనకి మాత. ఆ గోమాతను రక్షిస్తాం. ఎందుకంటే గోమాత లేకపోతే అసలు వ్యవసాయమే లేదు. అయితే ఈ ప్రస్తావన గురించి మేడం గారు చాలా విపులంగా చెప్తారు. ఇప్పుడు ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే టైం తక్కువ ఉన్నది, రండి. ఎందుకంటే మహిళలకే పెద్దపీట వేసింది ఈ కామధేనువు. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? కుసుమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు 3 నిమిషాల్లో తమ అమూల్యమైన సందేశం ముగించవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి వేల ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా ఈరోజు ఎంత ఆనందంగా ఉంది అంటే, ఇంతమంది కామధేను కాదు కల్పవృక్షం ఇక్కడ. ఎంత సీనియర్ మాస్టర్స్ ఉన్నారని నాకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడు మేఘమురళి గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు, శ్వాస సత్యమే. కానీ శ్వాస మళ్ళీ పాతది తీసుకుంటున్నామా మనం? శ్వాస పాతది తీసుకుంటున్నామా? ఎప్పుడు కొత్తగా తీసుకుంటున్నాం కదా. పత్రి సార్ చెప్పారు, పిరమిడ్ మాస్టర్ ఏది చేసినా కొత్తగా చేయాలి అని చెప్పేవాళ్ళు. పిరమిడ్ మాస్టర్ ఏది చేసినా కొత్తగా చేయాలి, పాతది తెచ్చుకోవడం కాదు. మనం ఎప్పుడు కూడా కొత్తగా చేయాలి. కొత్తగా చేసేవాడే పిరమిడ్ మాస్టర్. మరి ఇక్కడ ఈరోజు ఈ కామధేను పిరమిడ్ రావడము, ఇంతమంది సీనియర్ మాస్టర్స్ గ్యాదర్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను సైనిక్పురి ఏరియాలో మా ఒక్క పిరమిడ్ 2003 నుంచి నేను మెడిటేషన్, 2013లో పత్రి సార్ వచ్చి పిరమిడ్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇంకా జనాలు రావాలన్న తాపత్రయంతో శాకాహార ర్యాలీలు, పాంప్లెట్స్ పంచడం చేసేదాన్ని. ఇక్కడ కూడా రామచంద్రన్ గారి ఇంటికి నేను 1 డే వర్క్ క్లాస్ చెప్పడానికి వచ్చాను నేను. కానీ ఇంతమంది మాస్టర్స్ని చూస్తుంటే నిజంగా పత్రి సార్ ఎంత ఆనందంగా అసలు డాన్స్ చేస్తుంటారు. పత్రి సార్ ఇంతమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారనేది నాకు తెలీదు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కొత్తగా చేయడం స్టార్ట్ చేయాలి. కామధేను అంటే ప్రతిదీ కొత్తగానే ఇస్తుంది, పాత తీసి ఇవ్వదు. అర్థమైందా? మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా ఇంకా ఏం చేయాలి. ధ్యానం సత్యమా కాదా? మన శ్వాస సత్యమే కదా. శ్వాస ఉంటేనే మనం ఉన్నాము. ధ్యానం సత్యం, చెప్పడానికి నేను సిద్ధం. ఇదొక్కటి మనం ఆచరిస్తే చాలు. ధ్యానం సత్యం, సత్యాన్ని నేను చెప్పడానికి సిద్ధం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం చాలా టైం నుండి ఎదురు చూస్తున్న మన యొక్క ధ్యాన ప్రవచనాలు, సందేహాలు అన్నీ కూడా విన్నారు. ఆమె ఒక ఆత్మజ్ఞాని, గ్రాండ్ మాస్టర్ అనమాట. అంటే గ్రాండ్ మాస్టర్ అంటే మహాస్థాయికి చేరిన గ్రాండ్ మాస్టర్. ఇలాంటి వాళ్ళు మన వేదిక మీదకి అంటే పత్రికారి తరపున రావడం మన యొక్క జన్మల పుణ్యము. ఆవిడ ఎలా మోటివేషన్ అంటే ఇక్కడ కటకాల్లో డిసెంబర్ 21 నుండి 31 వరకు ఆవిడ ప్రాతకాల ధ్యానం ఆవిడే చేయిస్తారు. ఆ పత్రికారి సందేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఆమె మనకి ప్రజెంటేషన్ చేస్తారు. పత్రికారి లేకపోయినా ఉన్నంత భావనే కలుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మేడం గారు మోటివేషన్ స్పీకర్. మీరు మాటలు వినండి. అలాంటి ఆవిడ సందేహాలు అంటే అమోఘం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి మాస్టర్ అంటే బై బార్న్ మాస్టర్ అనమాట. సారు ఈమె ఒక కామధేను అనమాట. కామధేనువే. ఇలాంటి వాళ్ళు రావడము, ఆ పేరు పెట్టడము మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాము. మేడం గారి సందేశం తర్వాత కామధేను ఆవిష్కరణ ఉంటుంది. దయచేసి ఎవరు వెళ్ళవద్దు. తర్వాత ధ్యాన భోజన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసింది. మేడం గారు మీరు ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, ఈ టైం మీది. ఇక్కడ ఉండే ఆపద్ బాంధవుడు, తర్వాత ఆత్మజ్ఞాని, తర్వాత తాడికొండ డాక్టర్ పట్టాభి గారు, అతను రావాల్సి ఉంటే వస్తారు. వచ్చిన తర్వాత మేడం గారి సందేశం ఆయన కూడా వింటారు. అయితే మేడం గారు, థ్యాంక్ యూ మేడం. మా కామధేను సెంటర్ మీకు, ధ్యాన కేంద్రం మీకు స్వాగతం తెలుపుతుంది. మీరు తమ ఒక జీవితంలో ఒక మంచి సందేశం ఈ కాలనీ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే అందరూ కూడా మా కామధేనుకి వచ్చి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం చెప్పండి. హాయ్ చెప్తా. కనిపిస్తున్నానా? నుంచోవాలా? అయ్యా ఓకే.
సో ఇక్కడ వచ్చిన పత్రిజీలందరికీ నమస్కారం. ఒకళ్ళిద్దరు కాదు, ఇక్కడ అందరూ పత్రిజీలే. ఎందుకంటే అందరి హృదయాలలో పత్రిజీ ఉన్నారు కాబట్టి నా దృష్టిలో మనందరం పత్రిజీలమే, అంతే కదా? ఓకే. సో ఈయన నా గురించి చెప్పారు, చాలా మటుకు అబద్ధం. ఏదో ఆయన పొగడాలని ఏదో చెప్పాలని చెప్పారు అంతే. పొగడు కాదు, ఇది ప్రశంస. పొగడ్తకి ప్రశంసకి భేదం ఉంటుంది. పొగడడం అంతే అంతే, Okay. ప్రశంస అంటే ఇది యథార్థం. థ్యాంక్ యూ. ఓకే. సో ఆయన క్లారిటీ ఇచ్చారు. అందరు కర్తాలకు వచ్చారా? పోయినసారి ఎవరో రాలేదు? రాని వాళ్ళ చేతులు ఎత్తండి. రాని వాళ్ళు ఎప్పుడు బ్యాక్ బెంచ్లో ఉంటారు. ఓకే. సో ఎంతో చక్కగా మనకి కర్తాలో ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ లాస్ట్లో 31 డిసెంబర్న పత్రిజీ మనందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఏంటంటే మౌనం. మౌనం అంటే ధ్యానము, మరియు ధ్యానం తర్వాత కూడా మనం మౌనం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలో అందుకే మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. అది మౌనం అంటే. సో మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస ఉండాలి. అది మనకి పత్రిజీ నేర్పించారు. ఇక్కడ మనము ఇవాళ నేర్చుకోవడం గురించి ఒక కాన్సెప్ట్ చెప్పాలని వద్దా? ఇందాకే మా కొత్తగా డిస్కవర్ చేశాం. నన్ను పికప్ చేసుకొని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆ దారిలో మేమిద్దరం డిస్కషన్ చేసుకుంటుంటే నేర్చుకోవడం గురించి ఒక కాన్సెప్ట్ వచ్చింది. కొంచెం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఏంటో తెలుసా? మీ శ్రద్ధ, మీ వినికిడి. అదే నా పేమెంట్. ఇస్తారా వదా? ఈరా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇక్కడ రావడానికి కారణం ఏంటి? మీరందరూ ఇక్కడ రావడానికి కారణం ఏంటి? పిరమిడ్ ప్రారంభోత్సవం. అండ్ వీళ్ళందరూ మాస్టర్స్ని వినడానికి, మిమ్మల్ని వినడానికి నేను వచ్చానా లేదా? సో కానీ మన చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని కళ్ళు ఎందుకు అలా వెళ్ళిపోతున్నాయి? మనం దేనికోసం వచ్చామో ఏం చేస్తున్నాం? అక్కడ ఎవరు కదులుతున్నారు, చూడడం ఎందుకు? అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం డ్రెస్ చేసుకున్నారు, వాళ్ళు ఎవరు, ఏ ఊరు వాళ్ళు, వాళ్ళ పేరేంటి, అవసరమా మనకి? మరి ఎందుకు కళ్ళల్లో తిరిగిపోతున్నాయి? శ్రద్ధ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనకి ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ధ్యాస ఉండాలి. ఎందుకు వచ్చామో ఆ పని చేసుకుందాం అంతే. ఓకేనా? నాకు పేమెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నారా మీరు? ఓకే. సో నేర్పించడం గురించి మాట్లాడితే పత్రిజీ ఒకసారి అన్నారు, ఏది నేర్చుకోవాలనుకుంటే అది మీరు నేర్పండి అన్నారు. ఏది నేర్చుకోవాలనుకుంటే అది మీరు నేర్పండి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి చెప్తా, ఏం చెప్తా? సహనం ఉండాలి బాబు అని అంట. ఓకే. వాస్తవానికి నాకు సహనం ఉండదు, కానీ ఏదో అయ్యో నేను అందరి ముందర మాట్లాడాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలని నేనేమంటా, నాలో సహనం లేకపోయినా అందరికీ సహనం ఉండాలి అంట. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? అవునా అలాగా అంటుంది. అప్పుడు ఏం చేస్తుంది ప్రకృతి? వీళ్ళకి తిక్క కుదరాలి, లేకపోయినా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రకృతి ఏం చేస్తుందంటే లైఫ్ని ఒక యూటర్న్ తీసుకొని సహనం నేర్పించేలాగా మనకి ఒక పరిస్థితిని ఏర్పరుస్తుంది, మనకు సహనం నేర్చుకునేలాగా. సో మనం ఏమి నేర్చుకోవాలో అది నేర్పించాలి. అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఓకే.
ఇంకొకటి పత్రి గారు ఏం చెప్పాలంటే ఏ వస్తే ఏ నేర్పించు, బి వస్తే బి నేర్పించు, సి వస్తే సి నేర్పించు అన్నారా లేదా సార్ మోహన్ గారు? అన్నారండి. అన్నారు కదా. అది నిత్య సత్యం. అది ఇది సత్యం, సత్యం. సత్యం, 100% సత్యం. సో పత్రిజీ గారు ఏ తెలిస్తే ఏ చెప్పమన్నారా, ఏ వస్తే ఏ చెప్పమన్నారా? ఏ తెలిస్తే చెప్పు. ఏ వస్తే చెప్పమన్నారు. ఏది లేదు, ఏది ఏది తెలిస్తే వస్తే అది చెప్పమన్నారు. వస్తేనా తెలుస్తానా? కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, నేను నేర్పించవచ్చా? మీకు ధ్యానం తెలీదు, ధ్యానం చెయ్యరు, నేర్పించవచ్చా? ఏది వస్తే అది నేర్పించాలి. పోనీ మీరేది నేర్చుకోవాలనుకుంటారో అది నేర్పించండి. లేదా ఏది చెప్పాలంటే ఫలానా పుస్తకంలో ఇలా చెప్పారు అని చెప్పండి. ఓకే, సో అది నేర్పించడం అంటే ఏది ఏది నేర్పుతున్నామో అది మనం నేర్చుకుంటాం. ప్రకృతి మనకి నేర్పేలాగా మనకి ఆ పరిస్థితులన్నీ క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది. సో ఏది నేర్చుకోవాలో అది నేర్పించండి. నేర్పడం వల్ల మనం నేర్చుకుంటాం అన్నారు కదా పత్రిజీ. ఎంత నేర్పితే అంత నేర్చుకుంటాం. సో అలాగా మనం నేర్పు గురించి మనం తెలుసుకుందాం. మేడం శ్రద్ధ నాకు పేమెంట్ ఇస్తానని నేను ఒప్పుకున్నారు, పేమెంట్ ఇవ్వట్లేదు, నాకు లాస్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సార్ అన్నారు సౌభాగ్యం అనే వర్డ్ వాడారు. సౌభాగ్యాలు లేవు, దుర్భాగ్యాలు లేవు, అదృష్టాలు లేవు, దురదృష్టాలు లేవు. నాకు రావాలనిపించింది వచ్చా, మీకు రావాలనిపించింది వచ్చారు. నాకు మీతో ఉండాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, మీ నుంచి నేర్చుకోవాలనిపించింది కాబట్టి వచ్చా. సార్ పిలిచారు కాబట్టి వచ్చా. నా స్వార్థం ఉంది, అలాగే మీరు అందరు స్వార్థపరలే. నిస్వార్థం ఏం లేదు, అందరు స్వార్థపరలే. ధ్యానం ఎందుకు చేస్తామో నా ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని, నా ద్వారా లోక కళ్యాణం జరగాలని, నా ద్వారా అందరికీ జ్ఞానం వెళ్ళాలని మీరు చదువుతారు, ధ్యానం చేస్తారు, జ్ఞానం సంపాదిస్తారు. అవునా కదా? కదా? సో మన వల్ల అందరికీ మంచి జరగాలి అని కోరిక స్వార్థమా నిస్వార్థమా? నిస్వార్థంగానే స్వార్థం ఉంది. నా వల్ల నేను పుణ్యంలో పాపాలు అంటారు కదా, ఎంత పుణ్యం చేసుకుంటే అంత చక్కగా ఉంటారు, ఎన్ని పాపాలు చేసుకుంటే అంత మన ఫ్యూచర్. పూర్వజన్మలో చేసుకున్న పాపాలు మనకి ఇప్పుడు రోగాలుగా వస్తాయి. మన ర్యాలీ స్లోగన్స్ కదా అది, చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద పాపాలే. సో మనము పుణ్యాలు చేసుకోవాలంటే ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ప్రతి ఒక్కళ్ళని మనం సాకారులుగా చేస్తూ మనము చక్కటి పుణ్యాలు చేసుకుంటున్నాం. అవునా కదా? ఎందుకు? మనకు రోగాలు రాకుండా ఉండడానికి, మన జీవితం బాగుండాలని, మన వల్ల పక్కన వాళ్ళందరి జీవితం బాగుండాలని. సో అందరూ చక్కగా ధ్యానం చేస్తూ మన వల్ల ఎంతమంది లాభపడితే అంతమంది లాభంగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన మేఘామురళి గారు సత్యలోక గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆయనకు చెప్పట్లండి, ఎంతో చక్కగా మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయన మనకి ఇది ఆఖరి జన్మ చేసుకోవాలని చెప్తున్నారు. అవునా కదా సార్? ఇది ఆఖరి జన్మ చేసుకుందాం. ఎలాగా? హౌ? ఎలా చేసుకుందామని ప్లాను? స్కూళ్ళల్లో కాలేజీలలో టైం టేబుల్ ఉండిందా లేదా? ఏ సంవత్సరం కోర్స్ స్టార్ట్ అవుతుంది, ఏ సంవత్సరం ఎండ్ అవుతుంది, టైం టేబుల్ ఉందా లేదా? ఉందా? ప్లానింగ్ ఉందా లేదా? ప్లానింగ్ లేకుండా చదువుతామా? 1 year 2 years 3 years కోర్సు ఉంటుందా ఉండదా? టైం ఉంటుంది. సో ఆ 4 yearsలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కోర్స్ అనుకోండి, ఆ 4 yearsలో నేను పాస్ అయిపోవాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? కష్టపడి చదివి ఎగ్జామ్ పాస్ అవ్వాలి. కష్టపడి చదివితే సరిపోతుందా? ఎగ్జామ్ పాస్ అవ్వాలి. కెరియర్ ప్లానింగ్ అనుకోండి, కెరియర్ ప్లానింగ్ చేస్తామా లేదా? ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తామా లేదా?
నెలకి ఎంత డబ్బు వస్తే దేనికి ఎంత కేటాయించాలి ప్లాన్ చేస్తామా, లేకపోతే విచ్చలవిడిగా మనము ఖర్చు పెట్టేస్తామా? ప్లాన్ చేస్తాం. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారా చేయరా? ఇంతనే చాలు, మేమిద్దరం మాకిద్దరు అనుకుంటారా లేదా? అక్కడ ప్లానింగ్లు ఉన్నాయి. మరి ఇది ఆఖరి జన్మ చేసుకోవాలంటే ప్లానింగ్ ఉండాలా వద్దా? మరి ఏం ప్లాన్ చేస్తున్నా నాకు చెప్పండి. ఇంకా ఇంకా మీరు ఏం చెప్పినా ఇంకా అంటా నేను. ధ్యానపరచడం ఇంకా ఇంకా ఏం చేయాలండి? ఇది ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, వెరీ గుడ్. సంకల్పం చాలా బాగుంది. ఏం చేయాలి ఈ ఆఖరి జన్మ చేసుకోవాలంటే? అయిపోయింది ధ్యాన ప్రచారం, ధ్యానం అయిపోయింది. నెక్స్ట్ సత్య మార్గంలోకి ఎలా వెళ్ళాలి? ఏంటి సత్య మార్గం? ఏంటి, ఎలా వెళ్ళాలి? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటని అడిగినా నేను. ధర్మాన్ని ఆచరించాలా వద్దా కాదు, ధర్మం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఫస్ట్ ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఎవరు? నిర్గుణవత్వం అంటే ఏంటి? ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు గుణాలు, ఏమేమి ఉండాలి గుణాలు? రజగుణం తమగుణం అంటే ఏంటి? ఏంటి రజగుణ తమగుణం అంటే? అహంకారం. ఇంకా అవి ఐషడ్ వర్గాల్లో వస్తాయి. రజగుణం తమగుణం అంటే ఏంటి చెప్పండి సార్? ఇది ఆఖరి జన్మ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? కష్టమైన క్వశ్చనా? ఎస్ఏ క్వశ్చనా? 100 మార్క్స్ క్వశ్చనా? ఏంటది? ధ్యానం అయిపోయింది, ఆన్సర్. ధ్యానం రిపీట్ చేయకండి ఆన్సర్లు. అయిపోయింది, ధ్యానం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏంటా సత్కర్మలు? ఏం చేయాలి సత్కర్మలు అంటే? మంచి అంటే ఏంటి? ఏం చేయాలి మంచి అంటే? సత్యం అంటే ఏంటి? ఓకే, ఎరుక అంటే దేని మీద ఎరుక ఉండాలి? వర్తమానంలో ఎరుకలో ఉండాలి, అలాగే మోక్ష స్థితిలో ఉండాలి. అయితే ఆఖరి జన్మ అయిపోతుందా? అంతవరకే తెలుసు నాకు తెలియదు కదా. ఇవన్నీ చేస్తే వస్తుంది, అదే అంటున్నా నేను. ఒక్కటి కాదు, నేను అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఎన్నెన్ని ఆన్సర్లు వచ్చాయి నాకు? ఎన్ని వచ్చాయి ఆన్సర్లు? రిపీట్ చేయకుండా చేయమని చెప్పానా? ఇవన్నీ చేస్తేనే మనకి అన్నీ, ఒక్కటి కాదు, రెండు కాదు, 1116, 190 ఉన్నాయి కదా మనకి. అన్నీ చేస్తేనే మనకి ఇది ఆఖరి జన్మ అవుతుంది. కానీ మనకి ధ్యానం చేయడానికే టైం లేదే. జనరల్గా మీరు ఒకవేళ 6 గంటలకు లేస్తున్నారు అనుకోండి, 5:30కి అలారం పెట్టుకోండి. 5:30 నుంచి 6 గంటలకు ధ్యానం చేయండి. 9 గంటలకు పడుకుంటున్నారు అనుకోండి, 9 నుంచి 9:30కి ధ్యానం చేయండి, పడుకోండి. టైం లేదా? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు కదా కాదా? వేరే వాళ్ళ? నేనా మీ సృష్టికర్తని? మీరా? మరి ఎవరి వాస్తవానికి ఎవరు సృష్టికర్తలు అవుతారు? మీరే అవుతారు, అవునా కదా? సో మనం ఇది ఆఖరి జన్మ చేసుకోవడానికి మనం ఏది వ్యర్థం చేయరాదు. ఏది వ్యర్థం చేయరాదు? సమయం వ్యర్థం చేయరాదు, ఎనర్జీని వ్యర్థం చేయరాదు, పైసలని వ్యర్థం చేయరాదు, మన టైంని వ్యర్థం చేయరాదు, ఏది వ్యర్థం చేయరాదు. ఇంకా దేనిని నాశనం కూడా చేయకూడదు. ఏది కూడా మనం హాని లేనితనంగా జీవించాలి.
అహింసతో జీవించాలి. అహింస అంటే 5 కర్మక్షేత్రాలు ఉన్నాయి. తెలుసా మీకు 5 కర్మక్షేత్రాల గురించి? తెలుసా తెలీదా? ఓకే, 5 కర్మక్షేత్రాలు ఉన్నాయి. ఈ 5 కర్మక్షేత్రాల్లో మనం అహింస అనేది పాటించాలి. ఒకటి ఉద్దేశాలు, ఇంకోటి ఆలోచనలు, ఇంకోటి భావాలు, ఇంకోటి మాటలు, ఇంకోటి చేతలు. ఈ 5 క్షేత్రాలలో అహింస అనేది పాటిస్తే మనం ఎవరిని హాని చేయకుండా ఉండేవాళ్ళం అవుతాము. అప్పుడు కూడా అది ఒక్క పాత్ర పోషించాలి మనం ఇది ఆఖరి జన్మ చేసుకోవడానికి. కుదురుతుందా? నాకు మోహన్ రావు గారు అంటే అస్సలు ఇష్టం లే, ఛీ అనుకుంటా. కానీ మోహన్ రావు గారు బాగున్నారా అని అంట. అది వద్దు. ఇక్కడ కూడా కర్మనే, ఇక్కడ కూడా రాస్తుంటారు. చిత్రగుప్తులు అక్కడ ఉంటారు రాయడానికి. ఓహో ఫలానా వాళ్ళని తిట్టుకున్నారు, ఇక్కడ తిట్టుకున్నారు, అది కూడా కర్మలకు లెక్కలోకి వస్తుంది. అది కూడా హింసనే. ఐషాడ్ వర్గాలు అన్నవి మనం చూపించాం, కానీ లోపల ఉంటాయి. అవునా కదా? చూపిస్తామా మనము? అబ్బే నా ఇమేజ్ ఏమైపోను, పబ్లిక్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను నిజాయితీగా ఉండాలి అని బ్రతుకుతున్నట్టు నేను చూపించుకోవాలి అని. ఇంకొక విషయం, ఆఖరి జన్మ ఎలా చేసుకోవాలంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించకూడదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించకూడదు. షో ఆఫ్ ఉండకూడదు. నేను ఇంత చేసా అంత చేసా అని షో ఆఫ్ ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే గతం గురించి మర్చిపోవాలి. మనం గతంలో ఏం చేసాం మర్చిపోదు. ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు ఉండాలి మనకి. చూడండి ఎన్ని ఉన్నాయో మరి చేయడానికి, మనమే ఒకటే పట్టుకున్నాం. మనల్ని మనము హింసించకూడదు, వేరే వాళ్ళని హింసించకూడదు, యానిమల్స్ని హింసించకూడదు, మనము భూమాతను కూడా హింసించకూడదు. ఇది భూమాతను హింసిస్తుంది. ఇది ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసెస్ పంచుతున్నారు ఆయన, అది భూమాతని హింసిస్తుంది. ఇది కూడా ఒక పాత్ర వహిస్తుంది. మనం నేర్చుకోవడానికి, హింసించకుండా ఉండడం నేర్చుకోవడానికి ఇది ఒక పాత్ర వహిస్తుంది. ఈయన నాకు వాటర్ ఇచ్చాను, నేను తాగలేదు. ఇప్పుడు ఇది తాగుతా ఎంత, ఒక పావు లీటర్ ఉంటుంది దీంట్లో, 200 ml 200 ml వాటర్ ఉంటుంది. ఇది తాగేస్తా, చెత్తబుట్లో పడేస్తా. ఇది నాశనం కావడానికి 500 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇంకో 5 జన్మలు ఎత్తి వచ్చినా కానీ బాటిల్ ఇక్కడే ఉంటుంది. ఆఖరి జన్మ చేసుకోవాలంటే ధ్యానంలోనూ, ధ్యానం బయట కూడా మనం సరైన సహజమైన జీవితం జీవించాలి. ఎవరిని ద్వేషించకూడదు. నిన్ను నువ్వు ద్వేషించుకోకు, వేరే వాళ్ళని ద్వేషించకు, ఎవరిని చూసి అసూయ పడకు. ఇవన్నీ మాట్లాడడం చాలా ఈజీ, ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. అదే ఇప్పుడు ఆయన సత్యలోకం అన్నారే, మనకి సత్యం ఏంటో ధర్మం ఏంటో తెలుసు, కానీ చెయ్యం. అమ్మల కబుర్లు మాట్లాడతాం, వేరే వాళ్ళ గురించి అది ఇది మాట్లాడతాం. అది ఫస్ట్ ఆపేయాలి. ఆపేయగలరా మీరు? వాళ్ళిట్లా వీళ్ళిట్లా, నువ్వెట్టా దేవుడికరిగా. ఇప్పుడు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అవునా కదా? మరి ఒకటి కావాలనుకుంటారు, ఇది మాత్రం వదులుకోవడం సిద్ధంగా ఉండరు. కుదురుతుందా అలాగా? ఏది కావాలో దానికి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి త్యాగం చేయాలి. అదే నిజమైన త్యాగము. కాశీకి వెళ్ళి ఐస్ క్రీమ్ త్యాగం చేస్తా, సున్నుండలు త్యాగం చేస్తా కాదు. మీకు ఏవైతే ఎదుగుదలకి అడ్డంకులుగా ఉంటున్నాయో అవి త్యాగం చేయడమే అసలైన సిసలైన త్యాగము. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను పొద్దున్న లేచి వాకింగ్ వెళ్దాం అనుకుంటా. పొద్దున్న లేచి అలారం పెట్టుకుంటా, రాత్రి అలారం పెట్టుకుంటా. పొద్దున్న లేచి అలారం బంద్ చేసి అబ్బా ఇంకొక 5 minutes, ఇంకొక 10 minutes, చూస్తూ గంట అయిపోతుంది, నిద్రపోతాం. అక్కడ మనం చేయాలనుకునేది ఏంటి? వాకింగ్. కానీ అడ్డం ఏమొచ్చింది? మన ఆలసత్వం, మన లేజినెస్. సో నేను చేయాలనుకున్న దానికి అడ్డంకుగా ఏముంది? సో ఏం వదులుకోవాలి నేను? లేజినెస్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి అడ్డంకులు ఏవేవైతే ఉన్నాయో అవి త్యాగం చేయడమే నిజమైన త్యాగం. సో మనం ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఏమేమి అడ్డంకుగా ఉన్నాయో అవన్నీ త్యాగం చేయడమే మన కర్తవ్యము. ఎందుకంటే మీకు అది కావాలి కదా. మీకు వద్దనుకున్నప్పుడు నో ప్రాబ్లం.
కావాలనుకుంటే ఏం వదులుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, అది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వేర్పాటుతనం, సెపరేటిజం. నువ్వు వేరు, నేను వేరు, నేను ఆడదాన్ని, నువ్వు మగవాడివి, నువ్వు చిన్నపిల్లవి, నేను పెద్దదాన్ని, నువ్వు ఆ జాతి, నేను ఈ జాతి, నువ్వు చిన్న కులం, నేను పెద్ద కులం. ఈ వేర్పాటుతనాల నుంచి ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతాడో అది కూడా ఒక కారణం ఆఖరి జన్మ చేసుకోవడానికి. ఈక్వాలిటీ, పత్రిజీలాగా ఉండాలి మనం ఈక్వాలిటీ విషయంలో. ఏ తారతమ్యాలు చూడకుండా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళని ఆత్మలాగా చూశారు ఆయన. మనం కూడా ప్రతి ఒక్కళ్ళని ఆత్మలాగా చూస్తే అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నట్టు, లేకపోతే మనము వ్యక్తిత్వంగా జీవిస్తున్నట్టు. వ్యక్తిత్వం అంటే 3 ఉంటాయి, పర్సనాలిటీ అంటే 3 ఉంటాయి. భౌతిక శరీరము, భావాత్మక శరీరము, మానసిక శరీరం, ఈ 3 కలిపితే వ్యక్తిత్వం అవుతుంది, పర్సనాలిటీ అవుతుంది. పత్రిజీ అన్నారు బిఏ మాస్టర్, విన్నారా లేదా బిఏ మాస్టర్ అని? మాస్టర్ అంటే ఏంటి? ఏం మాస్టర్ చేయాలి, ఎలా మాస్టర్ చేయాలి, ఎందుకు మాస్టర్ చేయాలి, ఎప్పుడు మాస్టర్ చేయాలి, ఏం మాస్టర్ చేయాలి? బిఏ మాస్టర్ అన్నారు కదా ఫస్ట్లో, 1990sలోనే అన్నారు ఆయన. తెలుసా లేదా మీకు? తెలీదా? అంటే మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ కూడా కనపడట్లేదు. తెలుసా తెలియదు కూడా అర్థం కావట్లేదు. బిఏ మాస్టర్ అంటే నిన్ను నువ్వు మాస్టర్ చేసుకో అని. ఈయన నన్ను మాస్టర్ పిలిచినంత మాత్రం నేను మాస్టర్ని అయిపోను. నేను మాస్టర్న కాదని నాకు మాత్రమే తెలుస్తుంది. అంతే కదా? అవునా కదా? మాస్టర్ గారు రండి అంటే ఈవిడ మాస్టర్ అయిపోతారా? మాస్టర్ అయిపోతారా? ఎవరు తెలుస్తుంది మాస్టర్ అంటే? నాకు తెలుస్తుంది, నా హయ్యర్ సెల్ఫ్కి తెలుస్తుంది, లేకపోతే నా గురువుకి తెలుస్తుంది. అంతే కదా? కాదా? అబద్ధం చెప్తున్నానా? సో మీ వ్యక్తిత్వాన్ని అంటే పర్సనాలిటీని ఎప్పుడైతే మీరు మాస్టర్ చేసుకుంటారో అప్పుడు సోలు మీ వ్యక్తిత్వాన్ని వాడుకుంటూ తన లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. బౌన్సర్లు వెళ్తున్నాయా? టూ మచ్ ఇన్ఫర్మేషన్ అయిందా? మళ్ళీ రిపీట్ చేయనా వద్దా? నేను చెప్పా, మీరు నాకు పేమెంట్ ఇవ్వట్లేదు. పేమెంట్ ఇవ్వాలి నాకు. మీ శ్రద్ధే నాకు పేమెంట్, మీ చెవులే నాకు కావాలి. ఓకే, మీ మనసు కావాలి, మీ హృదయం నాకు కావాలి, అంతే. ఓకే, సో ఏం చెప్పాను ఇందాక? ఏం చెప్పాను? బి ఏ మాస్టర్. సో మీ భౌతిక శరీరాన్ని మీరు మాస్టర్ చేయాలి. పత్రిజీ సార్ 360 రోజులు, మేఘమురళి గారు గుడ్ మార్నింగ్ సార్. 360 రోజులు ఆయన తిరగారా లేదా? మనం తిరగలమా? ఛాలెంజ్. నేనైతే తిరగలేనబ్బా, నాకు మీ గురించి నాకు తెలియదు. 360 రోజులు తిరిగితే ఒక మనిషి శరీరం ఎలా ఉంటుంది చెప్పండి? మీరు 10 రోజులు తిరిగాల్సి వస్తేనే మీ శరీరం కుప్పకూలిపోతుందా లేదా? నాదైతే కుప్పలిపోతుంది, నాకుతో మీకు సంగతి నాకు తెలియదు. 365 రోజులు 35 సంవత్సరాలు ఆయన తిరిగారు. గ్రామం, సిటీ, విలేజ్, టౌన్, కంట్రీ తిరిగారు ఆయన. ఒక్కొక్కసారి ఒకే రోజు 4 గ్రామాలు తిరిగి ధ్యాన ప్రచారం చేసేవారు ఆయన. సో ఆయన ఫిజికల్ బాడీని మాస్టర్ చేసేసారు. ఇమోషనల్ బాడీని మాస్టర్ చేయాలి, మెంటల్ బాడీని మాస్టర్ చేయాలి. అంటే భౌతిక శరీరము, భావాత్మక శరీరము, మానసిక శరీరం, ఈ 3 మనం మాస్టర్ చేసినప్పుడు మనం మాస్టర్ అవుతాం. అది ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది, నా గురువుకి తెలుస్తుంది, నా హయ్యర్ సెల్ఫ్కి తెలుస్తుంది. సో ఈ 3 మాస్టర్ చేసినప్పుడు మన సోల్ బట్టి మనం నడుచుకుంటాం మన జీవితాన్ని. సోల్ చెప్పినట్టు వింటాం. అప్పటిదాకా ఏమవుతుందంటే ఈ 3 శరీరాలు మనం శాసిస్తాయి. ఈ 3 శరీరాలకి మనం బానిసలు అవుతాం. మాస్టర్కి ఆపోజిట్ ఏంటి? మాస్టర్కి ఆపోజిట్ ఏంటి? బానిస, స్లేవ్. మనం ఈ 3 శరీరాలకి నీ మాస్టర్ చేద్దామా? 3 శరీరాలకి బానిసలు అవుదామా? ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలొద్దా? మీ ఇష్టం.
చేయాలనుకుంటే మీరు ఏమేమి చేయాలో అది మీ ఇష్టం, మీ టైం టేబుల్ మీరు క్రియేట్ చేసుకోండి. చూసారా ఎన్ని ఉన్నాయో ఈ దాకా జన్మ చేసుకోవాలంటే. ఆయన ఎంత ఈజీగా చెప్పేశారు, ఆయన చేసుకుంటారేమో, మన సంగతి ఏంటి? ఇంకోటి తాటికొండ పట్టాభి గారు వేదిక మీద రావాల్సిన కూర్చున్నాము. ఓకే, ఆపద్బాంధవుడు, ధర్మదాత, సమాజ సేవకుడు, డాక్టర్. సార్ రండి సార్. వెల్కమ్ సార్. మీ పట్టాభి గారు అంతే వెంకటాపురం అంతే పట్టాభి గారు. ఆయన ఈ వేదికకి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. కడతాలు వచ్చారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. రండి సార్, రండి. కంటిన్యూ మేడం ప్లీజ్. సార్ థ్యాంక్ యూ. ప్లీజ్ సార్. సో ఇందాక నుంచి అందరు మోహన్ రావు గారి దంపతులు అంటున్నాను, నేను సరస్వతి గారి దంపతులు అంటాను. ఓకే, సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ధ్యాన కుటుంబం మధ్యలో నేను ఉన్నాను. చాలా నేర్చుకున్నాను, అందరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఎన్నో కొత్త పాయింట్స్ ఉన్నాయి, అందరి దగ్గర వినాలి. ఎవరైనా మాట్లాడుతుంటే వినండి, నేర్చుకోండి. నాకు అంతా తెలుసులే, ముందరే తెలుసులే, ఇదేంటి కొత్తగా నేర్చుకోవడం, ఈయన నాకు కొత్తగా చెప్పడం, అట్లా వద్దు. అందరి దగ్గర నేర్చుకుందాం. చిన్న పెద్ద తేడా ఏమి లేకుండా ఎవరు మాట్లాడుతున్నారు అని కాదు, ఏం మాట్లాడుతున్నారు అన్న దాని మీద ధ్యాస పెట్టండి. ఓకే, నెక్స్ట్ మన పిరమిడ్ పేరేంటండి? శ్రీ కామధేను. ఆయన ఒకసారి వచ్చారు, కామధేను స్టోరీ చెప్పారు, ఈయన కూడా చెప్పారు స్టోరీ. చాలా బాగుంది, అవునా కదండి? నాకు తెలిసిన స్టోరీ చెప్తా, వింటారా? వింటాం మేడం గారు. స్టోరీ తెలుసా మీకు? స్టోరీ తెలుసా మీకు? చెప్పండి. తెలుసా అని చెప్పండి, తెలియదని చెప్పండి. తెలుసా? ఓకే, వెరీ గుడ్. ఓకే, నాకు ఇంకొక స్టోరీ తెలుసు, అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన స్టోరీ నేను మీకు చెప్తాను. ఓకే, సో కామధేను మేడం సృష్టి ఎక్కడి నుంచి జరిగింది? క్షీరసాగరం. అది వెరీ గుడ్. అందరు ఎగ్రీడా ఇక్కడ? ఎగ్రీ? తెలుసు కదా. ఎస్, ఓకే. సో క్షీరసాగర మదనం, మనం మైథాలజీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్షీరసాగర మదనం నుంచి ఆవిడ పుట్టుకొచ్చారు, అవునా కదా? దాంట్లోంచి హాలాహలం వచ్చింది, అమృతం వచ్చింది, ఇంకేవేవో వచ్చాయి, అవునా కదా? ఈ మేడము ఎక్కడి నుంచి వచ్చారు? క్షీరసాగర మదనం నుంచి వచ్చారని చెప్పుకుంటారు. ఓకే, దాని తర్వాత వీళ్ళ ద్వారా, ఈ కామధేను మేడం ద్వారా ఎవరు వచ్చారు? గోమాతలు వచ్చారు. ఇది ఎగ్రీడా అందరూ? ఎగ్రీ? ఓకే, సో గోవుని గోమాతని ఎందుకు పిలుస్తారు అంటే, ఇక్కడ అందరూ మాతలే కదా, మిగతా అన్ని జంతువులు కూడా మాతలే కదా, గోవునే గోమాత అని ఎందుకు పిలుస్తారు? ఇంకా నేను ఇంకా అంటా, అదే ఎందుకు అని అడుగుతున్నా. అది ఇంకా నాకు తెలిసింది చెప్తున్నా. నేను రాంగ్ అయితే మీరు నన్ను కరెక్షన్ చేయండి, నో ప్రాబ్లం. గోవుని గోమాత అని ఎందుకు పిలుస్తారు? ఓకే, ఇంకా అది ఆల్రెడీ చెప్పేశారు. ఇంకా ఓకే, ఇంకా సార్ ఓకే, ఇంకా నాకు తెలిసిన ఆన్సర్ చెప్పనా వద్దా? ఓకే, గోవుని గోమాత అని ఎందుకు పిలుస్తారంటే, గోమాత తర్వాత జన్మ మానవ జన్మ కాబట్టి ఆవిడ్ని గోమాత అని పిలుస్తారు అని మైథాలజీలో ఉంది, నేను చెప్పడం కాదు. ఏదైతే పురాణ కాలంలో చెప్పేవారో దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతే.
నేనేదో కొత్తగా ఆవిష్కరించింది ఏం లేదు, నేను చదివింది నేను చెప్తున్నా. ఓకే, సో గోమాత తర్వాత జన్మ మానవ జన్మ కాబట్టి ఆవిడ్ని గోమాత అని పిలుస్తారు. అగ్రీడ్, నాట్ అగ్రీడ్? అగ్రీడ్. ఓకే, సో కాబట్టి ఒకవేళ అనుకుందాం అప్పుడు వేరే యుగం, ఇప్పుడు యుగం మారిందా? అదే ఉందా? మారింది కదా. మనం ఇంతకుముందు యుగంలో అందరూ మేఘాల్లో వెళ్ళేవారు, ఇప్పుడు మనం అక్కడ ఎట్లా వెళ్తున్నాం? ఓ 50 సంవత్సరాల ముందర అందరూ నడుచుకుంటూ వెళ్ళేవారు, లేకపోతే ఎడ్ల బండ్లలో వెళ్ళారు. మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నాం? ఎలా వెళ్తున్నాం? ఎందుకు? అలాగే వెళ్ళాలి కదా. ఇంతకుముందు ఎలా చేస్తారు అలాగే చేయాలి కదా. మనము చేయకూడదా? కాలంతో మారాలా వద్దా? మనం ఆలోచనలు మారాలా వద్దా? మనం జీవించే విధానం మారాలా వద్దా? మన అలవాట్లు మారాలా వద్దా? అగ్రీడా, నాట్ అగ్రీడా? అగ్రీడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా అగ్రీ చేసినందుకు నన్ను. సో గోమాత తర్వాత జన్మ మానవది. పర్ఫెక్ట్, గ్రౌండెడా? వెరీ గుడా? ఓకే, సో ఇప్పుడు ఈ కాలంలో వద్దాం. ఈ కాలంలో చూసుకుంటే మనం మానవ జన్మలో పుట్టాం కాబట్టి మన పూర్వజన్మ చూసుకుంటే, అంటే ఒక 20 సంవత్సరాల ముందర 30 సంవత్సరాల ముందర చూసుకుంటే ఆ గోమాతని మనుషులు ఎలా ట్రీట్ చేసేవారు? పూజిస్తారు, దేవతలా చూస్తారు. ఇంకా అమ్మ ఇంట్లో సభ్యులాగా చూస్తారు. ఇంకా వాళ్ళ పిల్లలకి పాలిచ్చే తల్లిలాగా. ఓకే, ఇంకా అమ్మాయితో పాటు పంపించేవారు. ఇంకా గోదానం చేసేవారు. ఇంకా చెప్పండి సార్, మైక్ మీ దగ్గర ఉంది. గృహప్రవేశంలో వచ్చేటప్పుడు గోవుని లోపల తెచ్చేవాళ్ళు. ఇంకా గోవుని ప్రతిరోజు దర్శించేవాళ్ళు. ఇంకా గోవర్ధన చేసేవాళ్ళు. ఇంకా చెప్పండి. గోవుల పూజ అన్నీ ఒకటే దాంట్లో పెట్టేద్దాం. ఇంకా గోవు వచ్చి ఆ పాలతో పిల్లలకి పౌష్టికాహారం. ఎవరి పిల్లలకి? అందరి పిల్లలందరికీ. ఓకే. అందరికీ. ఓకే, అందులో ఏ విటమిన్ ఉంటుంది, అది శ్రేష్టమైన పాలు. తల్లి తర్వాత మంచి పాలు. ఓకే, సరే సరే. ఇప్పుడే నేను చెప్పాను గోమాతను ఎందుకు పిలుస్తారు ఆవిడ్ని? గోమాత తర్వాత మానవ జన్మ కాబట్టి గోమాతను పిలుస్తాను. పాల గురించా? రైట్ మేడం. ఓకే, ఒక గోమాత పుట్టేటప్పుడు ఎవరి కోసం పుడుతుంది? ఇంకో మానవుల గురించి సార్ మీరు ఎందుకు పుట్టారు సార్? ఎవరి కోసం పుట్టారు సార్? మీరు ఎవరి కోసం పుట్టారు? గోమాత గురించి పుట్టాను. మీకు గోమాత తర్వాత పుట్టాను నేను. మీకోసం మీరు పుట్టారు సార్? పుట్టాను. మీరు కూడా గోమాత కోసం పుట్టారా? కాదు కదా. సో గోమాత ఎవరి కోసం పుట్టింది? ఎవరి కోసం పుట్టింది? మీరెవరు ఆవిడకి పర్పస్ ఇవ్వడానికి? ఆవిడ కోసం పుట్టింది. నా పర్పస్ మీరు డిసైడ్ చేయొచ్చా? మీ పర్పస్ నేను డిసైడ్ చేయగలనా? ఆవిడ పర్పస్ ఏంటో మీరు ఎలా డిసైడ్ చేయగలరు? కామధేను మేడం పర్పస్ మనం డిసైడ్ చేస్తున్నాం. అబ్బా ఆవిడలో ఎంతమంది దేవతలు ఉన్నారు? మనలో ఉన్నారా అంతమంది దేవతలు? ఉన్నారు. కాబట్టి మనం ఆవిడ పర్పస్ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేయకూడదు. ఆవిడ ఎవరు పర్పస్ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేయగలరా? వీళ్ళు సస్యశాలం చేయడానికి పుట్టారు అని చెప్పేసి మనం డిసైడ్ చేయగలమా? సార్ మేము మీ పర్పస్ ఆఫ్ డిసైడ్ చేస్తాం. చేయనా సార్? యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఐ విల్ డిసైడ్. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? నాట్ ఓకే. నాట్ ఓకే. నాట్ ఓకే. నేనెవరిని? అవునా కదా? సో మనం ఎవరము ఆవులు ఎందుకు పుట్టారో నిర్ధారించడానికి మనం ఎవరం. ఓకే, గోమాత మీకోసం పుట్టిందా? పుట్టలేదు కదా. గోమాత గర్భవతి ఎవరి కోసం అయింది?
మరి మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? మీ పాత్ర ఎందుకుంది దీనిలో? మీరు తల్లులు అయ్యారు, మీకు బిడ్డలు పుట్టారు. మీ ఇద్దరి మధ్యలో నేను జోక్యం చేసుకోగలనా? మరి వాళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకు జోక్యం చేసుకుంటున్నాం? మొహాలు మారాయి, చూస్తున్నా. ఓకే, సో ఏ జీవిని హింసించేందుకు మన పాత్ర ఉండకూడదు, ఏ జీవి బంధించేందుకు మన పాత్ర ఉండకూడదు, ఏ జీవిని ఉపయోగించుకునేందుకు మన పాత్ర ఉండకూడదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి జీవితం పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనం ఎవరమో, ఏ జంతువుదైనా, ఏ గోమాతదైనా, ఏదైనా పర్పస్ ఆఫ్ లైఫ్ డిసైడ్ చేయడానికి మనం ఎవరు? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సార్లో కూడా దేవుడు ఉన్నారు, అవునా కదా? నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సార్లో దేవుడు ఉన్నారని. దేవతలే ఉన్నారు, దేవతలు అందరూ ఉన్నారు. ఈ దేవుడిని దేవతని పూజిద్దామా, వాడుకుందామా? అమ్మా జనరల్గా అంటున్నారు. ఇప్పుడు మీరు పూజ గురించి మాట్లాడుతున్నారు కదా, గోమాత గురించి. ఈయనని పూజించాలా, వాడుకుందామా? ఈయన నుంచి నేర్చుకుందామా, వాడుకుందామా? వాడుకుందాం. వాడుకుందాం ఆయనని, ఆయన పర్మిషన్ లేకుండా వాడుకుందాం ఆయనని, ఓకేనా? కానీ మనం గోమాతలని హింసిస్తున్నాము, వాడుకుంటున్నాము. వాళ్ళకి నానా రకాల నరక యాతన చూపిస్తున్నాము. మనకి ఏం హక్కు ఉంది? నన్ను మొన్న సార్ అడిగారు, సార్ మేడం మీకు ఎలాంటి భోజనం ఇవ్వాలి మేడం అని అడిగారు. మెసేజ్ పెట్టారు నాకు, మేడం మీరు ఏం తింటారు చెప్పండి, నేను అది చేస్తాను అంటే నేను చెప్పా, పాలు, పెరుగు, నెయ్యి, బటరు, తేనె ఇవి లేకుండా నాకు పెట్టండి సార్, నేను తింటానని చెప్పా. అంగీకరించాం. అలాగే మనకు ఫుడ్ ఉంది ఇవాళ. మీకు ఓకేనా? ఆకలిస్తుందా? గుడుగుడు అంటుందా లోపల? సో అది కామధేను స్టోరీ. బాగుందా? సో నా ఒక్కటే విన్నపం ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, మన వల్ల ఏ జీవి హింసకి గురి కాకూడదు, మన వల్ల ఏ జీవి హానికి గురి కాకూడదు, మనం ఏ జీవికి హాని చేయకూడదు, మన వల్ల ఏ జీవి బానిస అవ్వకూడదు, మన వల్ల ఏ జీవి కట్టించబడకూడదు, వాడబడకూడదు, మనం ఎవరి పర్పస్ లైఫ్ని డిసైడ్ చేయకూడదు అని నా సవినయ విన్నపం. సో అది మనకి ఈ స్టోరీ. సో ఇది ఏంటంటే, మనం ఆఖరి జన్మ చేసుకోవడానికి ఎన్ని కోణాలు ఉన్నాయి చూడండి. ద్వేషాలు తగ్గించుకుంటూ ఉండాలి, కంపాషన్ని పెంచుకుంటూ ఉండాలి, కరుణను పెంచుకుంటూ ఉండాలి. ఏది తగ్గించుకోవాలో తగ్గించుకుంటూ ఉండాలి, ఏది పెంచుకోవాలో పెంచుకుంటూ ఉండాలి. అది చేస్తే మనము మన జన్మని ఆఖరి జన్మ చేసుకోగలము. అప్పుడు మన సతయుగానికి ఎంట్రీలో గేటు ముయ్యబడదు, తెరచబడుతుంది. మన పూలమాల వేసి మనల్ని వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అలాంటి జీవితం జీవించాం కాబట్టి, అలా ధ్యానం చేశాం కాబట్టి, అలా ఉన్నాం కాబట్టి. రంగులు మారాయి ఫేస్లో. ప్రాబ్లం ఏంటి తెలుసా? సత్యం తెలుసుకోవడంలో ప్రాబ్లం లేదు, సత్యం తెలుసుకున్నాక అది చేయకపోవడంలో ప్రాబ్లం అవుతుంది. కానీ తెలుసుకోక తప్పదు, తెలుసుకున్నాక చేయక తప్పదు, చేశాక మారక తప్పదు, మారాక సత్యలోకం మీకు తప్పదు. ఓకే, సో ఈ జన్మ ఆఖరి జన్మ అవ్వాలని అందరి గురించి నేను కోరుకుంటున్నాను. ఈ భూమాత మనకి స్కూలు, పత్రిజన, ఇది మన ఇల్లు కాదు, ఇది మన స్కూలు. నేర్చుకునేది నేర్చుకుందాం, నేర్చుకుని వచ్చే జన్మ ఉందో లేదో చూసుకుందాం. వచ్చేదాన్ని ఒకవేళ ఆఖరి జన్మ చేసుకున్నా కానీ మళ్ళీ జన్మలా తీసుకోలేదు అని మన చాయిస్. అది వస్తే రావచ్చు, లేకపోతే లేదు, మన చాయిస్ అది. సో మాస్టర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోండి.
ఎవరిని హాని చేయకండి, 5 కర్మక్షేత్రాలను పాటించండి, అహింసాయుతంగా జీవించండి, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోండి. అండ్ ప్లస్ కామధేను స్టోరీ బాగుందా? తిట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పరిణితి గ్రాండ్ మాస్టర్ ద్వారా మనం గోమాతని ఆవిష్కరణ చేసుకుంటాం. కరపత్రము, మళ్ళీ ధ్యాన కేంద్ర బ్యానరు, గోమాత లోగో అవి కూడా ఆవిష్కరణ చేస్తాము. గోమాత లోగో అంట, లోగో కూడా ఉంది. లోగో అంటే ఆమె యొక్క గోమాత యొక్క చరిత్ర మనకు తెలియదు. అది దానిని మనము గోమాతని లోగో అంటే దాని యొక్క గుర్తు గోమాత అంటే చాలా మంది తెలియదు. దానికి ఈ ధ్యాన కేంద్రం ద్వారా గోమాత యొక్క విశిష్టత తెలపడానికి గోమాత లోగో అని. ఎందుకంటే ఆవిడ మాత అయ్యే ముందర ఫస్ట్ స్త్రీ. ఆ స్త్రీని మనం గౌరవిద్దాం, ఆ స్త్రీ తత్వాన్ని మనం గౌరవిద్దాం, అవునా కదా? సో ఆ స్త్రీని మనం గౌరవిస్తూ, ఆ గోమాతను మనం గౌరవిస్తూ మనం ఆవిష్కరించుకోపోతున్నాం. మేడం గారు వాటర్ తీసుకోండి. ప్రతాప్ గారు 2 బంగారు మాటలు మాట్లాడితే బాగుంటుంది. 2 మాటలు మీరు మాట్లాడవలసిందే సార్. అందరికీ నమస్కారం. మీ పేరు చెప్పండి సార్, తెలుసుకోవాలి సార్, మేము నేర్చుకోవద్దు సార్. ఆయనకు రాదంట మాటలు, చక్కగా మాట్లాడుతున్నారు. రాదు మాట్లాడుతున్నాం కానీ ఇది చేయడం నా పని. సో ఆయన నేను చేస్తున్నా, భగవంతుడు చేపిస్తుండే నేను చేస్తున్నా. అదే నా చేయడం నా పని, ఇక వేరే మాట్లాడడం నాతో కాని పని. అదే మెసేజ్ మనకి. ఎంత చక్కగా మెసేజ్ ఇచ్చారు కదా. ఈవిడ నా ఫ్రెండ్, బిగ్ క్లాప్స్. మనందరి ఫ్రెండ్, అవునా కదా? ఇక్కడ కామధేనువు పేరు మీద పిరమిడ్ పెట్టారు కాబట్టి కామధేను స్టోరీ చెప్పాల్సి వచ్చింది. తెలుసుకోవాలి కదా, అంతే. బ్యానర్ కూడా రిలీజ్ ఉంది. పిరమిడ్ కామధేను పిరమిడ్ బ్యానర్. బిగ్ క్లాప్స్. గట్టిగా చప్పట్లు. కామధేను పిరమిడ్కి గట్టిగా చప్పట్లు. మోహన్ రావు గారికి గట్టిగా చప్పట్లు. పరిమేడంకి గట్టిగా చప్పట్లు. పూర్ణచంద్రరావుకి గట్టిగా చప్పట్లు. ఇక్కడికి వచ్చేసిన ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా 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 గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చక్కని భోజనం ఉంటుంది, సన్మాన కార్యక్రమం, ధ్యాన సన్మానం. పట్టాభిరావు గారికి గట్టిగా చప్పట్లు. కరపత్రాలు పట్టాభి గారు సార్ దగ్గర చాలా అమూల్యమైన మనిషి. సారు హైలీ డిసిప్లైన్డ్. సార్కి మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, సోషల్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలంటే సార్ దగ్గర మనము క్లాసులు తీసుకోవాలి. సారు కరపత్రాలు ఈరోజు రిలీజ్ చేసి, ఈయన ఏ కార్పొరేట్కి లో చదువుకోలేదు, అపర జ్ఞాని. సారు యొక్క సేవలో అనంతము. ఆయన ఒక గుప్త దానకర్ణుడు. దయచేసి ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకూడదు. మేడం గారికి సన్మానం ఉంటుంది. పట్టాభి గారి సోదరుడు తాటికొండ కమలయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిగా కోరుతున్నాము. సార్ రండి, మీరు మాకు పట్టాభి గారికి తండ్రి వంటి వారు. రండి, వేదిక మీద రండి. సార్ వాళ్ళ బ్రదరు, క్రమశిక్షణలో సారు పెరిగారు. ఆ కారణంగా సారు కమలయ్య గారు అంటే పట్టాభి గారే, పట్టాభి గారు అంటే కమలయ్య గారు. తప్పనిసరిగా రండి. ఆ తర్వాత సన్మానం చేసినట్టు చేస్తాం. సార్ రండి సార్, ఇక్కడ రండి సార్. సార్ చెప్పండి సార్. జరిగింది అంత మంచి, అలాంటి మంచి మీ సందేశం.
ఒక ముఖ్యమైన మెగామురళి గారు మీరు ఉండండి, వెళ్ళొద్దు దయచేసి. ఇక్కడ ఏంటంటే పట్టాగు గారికి తమిళనాడు వేదిక యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబంలో మొత్తం 5 డాక్టర్లు ఉన్నారు. 4 డాక్టర్లు ఫ్రీ సీట్లే. వాళ్ళ అమ్మాయి డాక్టరు, కొడుకు డాక్టరు, కూతురు డాక్టరు, అల్లుడు డాక్టరు, ఆయన కూడా డాక్టరే. వాళ్ళ మేడం కూడా డాక్టరేట్. అందుకోసమే వాళ్ళు మనకి వాళ్ళ కాలనీలో మనం ఉంటున్నాము. వాళ్ళ దగ్గర మనం ఒక కాలనీలో ఈ సమావేశం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సార్ కమలయ్య గారు మాట్లాడాల్సి కోరుతున్నాను. సార్ మైక్ ఇవ్వండి. సభకు నమస్కారం. అందరికీ ఇచ్చేసిన ఇక్కడ పెద్దలకు, చిన్నలకు, సోదర సోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. శ్రీ కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రము ప్రారంభోత్సవము ఈ సభకు ఇచ్చేసిన శ్రీమతి పరిణిత పత్రి గారుకి వందనములు, అభివందనములు. అంటే ఈ సభను నిర్వహించి భోజన తాంబూలాలు అరేంజ్మెంట్ చేసిన శ్రీమతి సంజీవ్ మోహన్ రావు గారు సరస్వతికి నా యొక్క ధన్యవాదములు. అమ్మగారు వాళ్ళ ప్రసంగం చెప్తారు, మనం అందరము విని వాళ్ళ మార్గంలో పోవాలని నా యొక్క అభిలాష, కోరిక. ఇంతటితో నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మేడం గారికి సన్మానం ఉంటుంది. చిరు ధ్యాన సన్మానం అంతే. మేడం గారు స్వీకరించవలసిగా కోరుతున్నాం. రైట్, మ్యూజిక్ పెట్టండి. మ్యూజిక్. మేడం మేము అయిపోయింది. మీ ప్లీజ్ మాకు సన్మానం జరిగింది. మీరు వచ్చారు, మాకు సన్మానమే. అయిపోయింది సార్, అయిపోయింది సార్. పట్టాభి గారికి సన్మానం. మేడం చేతుల మీద చేయవలసిందిగా కోరుతున్నాము. కమలా గారు సన్మానం. అక్కడ ఉన్న అన్నవరానికి ఏర్పాటు చేసుకోవాలి. శాస్త్రి గారు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. హైగ్రీవ్ శాస్త్రి గారు, లోరి హైగ్రీవ్ శాస్త్రి గారు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హైగ్రీవ్ శాస్త్రి గారు, మెగా మురళి గారు రావాల్సి కోరుతున్నాం. మెగా మురళి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు కూర్చోండి సార్.
దయచేసి ఎవరు వెళ్ళొద్దు, ధనప్రసాదం తీసుకొని వెళ్ళాలి. ధనప్రసాదానికి కొంచెం సహకరించవలసిన కోరుచున్నాం అందరికీ ఏర్పాటు కోసం. ఆర్ శ్రీనివాస్ గౌడ్ గారు తప్పకుండా రావాలి. ఆర్ శ్రీనివాస్ గౌడ్ గారు, కాలనీ ప్రెసిడెంట్ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలి. క్లాప్స్, బిగ్ క్లాప్స్. కాలనీ సర్పంచ్ గారు క్లాప్స్ కొట్టండి. ఇలాంటి పిరమిడ్లు ఎన్నో రావాలి కాలనీలో. శాస్త్రి గారు నెక్స్ట్, ఐగ్రీవ శాస్త్రి గారు నెక్స్ట్, త్వరగా రావాల్సిన కోరుతున్నామండి. ఐగ్రీవ శాస్త్రి గారు, ఓకే. ఐగ్రీవ శాస్త్రి గారు, బ్రహ్మయ్య గారు, బ్రహ్మయ్య గారు, బ్రహ్మయ్య గారు, చేరి ఐగ్రీవ శాస్త్రి గారు, మీరు ఐగ్రీవ శాస్త్రి గారు సన్మానం. పైకి వెళ్ళాలండి, చెప్పులు పని. ఐగ్రీవ శాస్త్రి గారు, బ్రహ్మయ్య గారు సన్మానం చేస్తారు. గట్టి క్లాప్స్ అండి. ఐగ్రీవ శాస్త్రి గారికి నెక్స్ట్ ఐగ్రీవ శాస్త్రి గారికి. అయిపోయినా లేయచ్చు, ఇంకా మీరు లేయచ్చు, మీరు లేయండి. రవిశంకర్ గారు నెక్స్ట్, రవిశంకర్ గారు నెక్స్ట్, రవిశంకర్ గారు. క్లాప్స్, దయచేసి సన్మానం చేసేటప్పుడు క్లాప్స్ కొడుతున్నాం మనం. పూర్ణచంద్రరావు గారు నెక్స్ట్ పూర్ణ, మీరు అయిపోయింది సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు ఒకరు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ. పూర్ణచంద్రరావు గారు ఎక్కాలి తొందరగా. ఎక్కడలేండి. బ్రహ్మయ్య గారు థ్యాంక్ యూ అండి, అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. పూర్ణచంద్రరావు గారు వచ్చిన వాళ్ళే. క్లాస్, పెద్ద క్లాస్ పూర్ణచంద్రరావు గారికి. పూర్ణచంద్రరావు గారు గట్టి క్లాస్. బాలమల్లేష్ గారు నెక్స్ట్, త్వరగా రావాల్సిందిగా కూర్చున్నాం. బాలమల్లేష్ గారు వెళ్ళండి. డాక్టర్ రామారావు గారు త్వరగా రావాల్సింది సార్. డాక్టర్ రామారావు గారు, ఓకే థ్యాంక్ యూ సార్. రత్నం సిస్టర్ గారు, రత్నం సిస్టర్ గారు ఎక్కడన్నా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. సుజాత సిస్టర్ రావాల్సిందిగా కోరుతున్నాం. సుజాత, బీజేపీ లీడర్ సుజాత సిస్టర్. వడ్డానం లక్ష్మి గారు వెళ్ళండి. బీజేపీ లీడర్ గారు రావాలి మేడం తొందరగా. దయచేసి వేగారెడ్డి, వడ్డానం లక్ష్మి గారు, సుజాత సిస్టర్ గారు. రత్నం గారు అండి
కూర్చోండి మేడం, మీరు కూడా కూర్చోండి మేడం. కూర్చోండి మేడం, మీరు కూడా కూర్చోండి. విజయలక్ష్మి సిస్టర్ గారు త్వరగా రావాలి మేడం. విజయలక్ష్మి సిస్టర్ గారు. లక్ష్మీ నరేందర్ నెక్స్ట్. లక్ష్మీ నరేందర్ నెక్స్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఉద్దానం లక్ష్మీ సిస్టర్ సన్మానం. గట్టే క్లాప్స్. నెక్స్ట్. నెక్స్ట్ సత్యనారాయణ గౌడ్ గారు తిరు సన్మానం. సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రత్నం సిస్టర్ గారు చూపిస్తున్నాను సార్. సార్ మీకు కొద్దిగా జరగాలి సార్, అక్కడ లైవ్ ఉంది, టీఎంసీ లైవ్. టీఎంసీ మనిషి అట్లా డౌన్ నిలిచవద్దు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ శారదా సిస్టర్ గారు నెక్స్ట్ చిరు సత్కారం. కూర్చోండి మేడం. శారదా సిస్టర్ గారు నెక్స్ట్ చిరు సత్కారం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. నెక్స్ట్ సత్యనారాయణ గౌడ్ గారు నెక్స్ట్. సత్యనారాయణ గౌడ్ గారు. రామచంద్ర కాలనీ ప్రెసిడెంట్ గారికి సత్కారం చేసుకుంటున్నాం మనం. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్, బిగ్ చిరు సత్కారం. థ్యాంక్ యూ మ్యామ్. సర్పంచ్ దయచేసి అన్నం స్టార్ట్ అయింది, అందరూ లైన్లో నిల్చోవాలి ప్లీజ్. దయచేసి మన ధ్యానంలో లైన్ లైన్. అయిపోయింది, అందరూ అయిపోయింది. మనం ఎక్కడ ఉన్నాం కదా. నెక్స్ట్ సాంబామూర్తి గారికి, నెక్స్ట్ సాంబామూర్తి గారికి చిరు సత్కారం. అంగూరు బుజ్జి, అంగూరు నరసింహమూర్తి గారు రావాల్సి కోరుతున్నాం దయచేసి. నరసింహమూర్తి గారు తొందర రావాలండి. నరసింహమూర్తి గారు తొందర రావాల్సిందిగా కోరుతున్నాం. నరసింహమూర్తి గారు. కర్లపూడి జోగారావు గారు నెక్స్ట్. దయచేసి ఆలోచన చేయకండి, మనకు లంచ్ స్టార్ట్ అయింది, డిన్నర్ స్టార్ట్ అయింది. సారీ. లక్ష్మీనారాయణ గారు నెక్స్ట్. లక్ష్మీనారాయణ గారు నెక్స్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారు చిరు సత్కారం. సార్ మీరు నేనా. కర్లపూడి జోగారావు, కర్లపూడి జోగారావు గారు. కర్లపూడి జోగారావు తొందర రావాల్సిన కోరుతున్నాం. అంగూరి నరసింహమూర్తి గారికి చిరు సత్కారం చేస్తున్నాం. క్లాప్స్. కొండాటి రామారావు గారు ఎక్కడున్నా రావాల్సిన కోరుతున్నాం. కొండాటి రామారావు గారు రావాల్సిగా కోరుతున్నాం. కొండాటి రామారావు గారు నెక్స్ట్.
కర్లపూడి జోగారావు గారు, కర్లపూడి జోగారావు గారు తొందర రావాల్సిన ఉండాలని చెప్పి. మూర్తి గారు, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ మూర్తి గారు చిరు సత్కారం రావాలండి. మీరు జరగండి, సైడ్కి ఆయన వెళ్తాడు. అయిపోయింది వస్తున్నాడు. నెక్స్ట్ జోగరావు గారు లేరా? జోగరావు గారు తొందర రావాలి. జోగరావు గారు, జోగరావు గారు రాండి మాస్టర్, టైం లేదు మనకు. రండి తొందరగా రండి, వెళ్ళండి. తిరు సత్కారం జోగరావు గారు మీరేనా? వెళ్ళండి తొందరగా వెళ్ళండి. జోగరావు గారు జోగరావు మీరు కూర్చోండి సార్, మీకు సన్మానం అయిపోయింది. మళ్ళీ ఫోటోకి జోగరావు గారు కూర్చోండి, మీరు కూర్చుంటే అయిపోతుంది. జోగరావు గారు తిరుగు సత్కారం అండి. ఇప్పుడు బిగ్ క్లాప్స్. కొండాట రామారావు గారు, కృష్ణూరి కృష్ణ రామకృష్ణ గారు, ఎవరు లేకుండా నెక్స్ట్ అండి పిరమిడ్ చారి గారు. ఈ అద్భుతమైన పిరమిడ్ నిర్మించిన వారు పిరమిడ్ చారి గారికి. పిరమిడ్ చారి ధర్మారావు గారు, పిరమిడ్ చారి గారి ప్లేస్ లో వాళ్ళ తమ్ముడు గోపాలాచారి గారు సన్మానం. ధర్మారావు థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ 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 హలో హలో ఇంకెవరున్నారా? శారదా గారు రాండి మేడం, అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది. హలో హలో ధర్మ గారు, నెక్స్ట్ ధర్మ గారు. ఓకే ధర్మ గారు చూసొస్తారా అండి. నెక్స్ట్ నెక్స్ట్ శారదా మేడం గారు. ఓకే సార్ థ్యాంక్ యూ. ఉషారాణి గారు, ఉషార్ సింహాచలం గారు, గౌరమ్మ గారు, నెక్స్ట్ సార్ ఎవరు? నెక్స్ట్ తొందరగా రావాలండి. నరసింహ గారు, నెక్స్ట్ నరసింహ గారు. గౌరమ్మ గారు సత్కారం. సింహాచలం గారు ఎక్కడున్నా రావాలి, సింహంలాగా రావాలి. ఉషారాణి గారు, ఎస్వి కృష్ణ గారు, కర్లపూడి కృష్ణ గారు,
చిరు సత్కారం. మేడం పేరు నెక్స్ట్ నరసింహ గారు. నరసింహ గారు అయిపోయారు. సారు వాళ్ళ కొడుకు మామగారు అత్తగారు. సారు వాళ్ళ కొడుకు మామగారు అత్తగారికి చిరు సత్కారం. అల్లుడు గారు మీరు కూడా వెళ్ళాలి పైకి. అల్లుడు గారు పైకి వెళ్ళాలండి మీరు. మామకు సన్మానించిన ఎట్లా అట్లా ఉంటే మీ కుటుంబంతో నిలబడండి మీరు. సార్ కొద్ది మీరు రండి. వాళ్ళ కుటుంబంతో నిలబడండి. మీరు ఉన్నా పక్కగా రండి. ధ్యాన కుటుంబానికి గట్టిగా క్లాప్స్ అండి. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ మ్యామ్. నరసింహ గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నరసింహ గారు. బిగ్ క్లాప్స్ అని సన్మాన్ గారితో క్లాప్స్ పెట్టాలి దయచేసి. శేషలక్ష్మి గారు నెక్స్ట్. శేషలక్ష్మి గారు. దయచేసి అందరూ ప్రాణప్రసాదం తీసుకొని వెళ్ళాలండి, ఎవరు ఊకే వెళ్ళొద్దు. వెంకటేష్ గారికి చిరు సత్కారం. ఫ్యామిలీ అయితే ఒకటే. మంచి కప్పు సార్, మీరు జరగాలి సార్. ఇక్కడ లైవ్ లైవ్ వస్తుంది, అక్కడ మీరు లైవ్లో చూసుకోవచ్చు అంతా. నెక్స్ట్ శివకుమార్ గారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. మేడం నెక్స్ట్. దయచేసి అడ్డం ఉండొద్దు, ఎవరు దయచేసి అడ్డం ఉండొద్దు ప్లీజ్. పిఎంసీ మనకు పిఎంసీ లైవ్ జరుగుతుంది, అందరు పిఎంసీ లైవ్లో చూడాల్సిన కోరుతున్నాం. కామధేను పిరమిడ్ ఇనాగ్రేషన్ కంప్లీట్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరిగింది, ఆల్రెడీ ముగించబోతున్నాము. నెక్స్ట్ తాడికొండ పట్టాభి గారు. ఎవరికి ఎవరు చేస్తున్నారు? పట్టాభి గారు పరిణీత మేడం గారికి స్మాల్ గిఫ్ట్ ఇస్తున్నారు. స్మాల్ గిఫ్ట్ మీరు జరగాలి సార్. ఇక్కడ కెమెరా ఉంది, చూడు సార్, చూడు గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. బిగ్ ఫోటో బిగ్ ఫోటో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నాడు రామారావు గారు. నెక్స్ట్ ఉన్నాడు రామారావు. నెక్స్ట్ ఉన్నాడు రామ గారు చిరు సత్కారం చేస్తున్నారు మేడం గారు. బిగ్ క్లాప్స్. దయచేసి అడ్డం పోవద్దు ఎవరు, అడ్డం మీద కెమెరాకు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఏ నారాయణ గారు నెక్స్ట్. థ్యాంక్ యూ. ఏ నారాయణ గారు నెక్స్ట్ రావాల్సిందిగా కూర్చోండి సార్. ఏ నారాయణ గారు మీరేనా సార్? ఏ నారాయణ గారు రాజేష్మార్. దమయంతి గారికి సన్మానం చేస్తున్నారు మేడం గారు. సార్ దయచేసి కెమెరా ముందు ఎవరు వెళ్ళొచ్చు సార్. ఓకే మేడం, మీరు కూర్చోండి మేడం. భాగ్యలక్ష్మి గారికి చిరు సత్కారం. సార్ జైలు గారు కింద అడ్డం రావద్దు, ఎవరు అడ్డం రావద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిరు సత్కారం, బిగ్ క్లాప్స్ అందరికీ, బిగ్ క్లాప్. రామదేవుని పిరమిడ్ ఇనాగ్రేషన్ కంప్లీట్ సన్మాన కార్యక్రమం. థ్యాంక్ యూ మ్యామ్. అయిపోయినా సార్ క్లోజా? ఇప్పుడు లావణ్య గారు పరిణిత పత్రిక గారికి చిరు సత్కారం వారి శ్రోతలతో చేసుకోవాలంటున్నారు. కూర్చోండి మేడం, కూర్చోండి. ఆవిడ ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటున్నారు. లక్ష్మీనారాయణ దీపు గారు, దీపు నవీన్ గారు ఇద్దరు రావాల్సిన కోరుతాను. దీపు అని నవీన్, దీపు నవీన్ రండి రండి. చిన్న స్టిల్ సన్మానం మేడం గారి చేతులతో. బాలు బాలు దీపు నవీన్ రావాల్సింది ఒకటి. దీపు నవీన్ థ్యాంక్ యూ అందరికీ. సత్కారాలు అయిపోయినాయి.
రాజీవ్ గారికి చూసి చెప్తారా మేడం చేతుల మీద మీరు సరిగా సార్ కెమెరా అడ్డం ఉండదు ఇక్కడ అబ్బాయి మన పిఎంసీ కనపడాడు ఓకేనా చెప్పులు ఇప్పాలి భయ్యా నవీన్ గారికి చూసి చెప్తారా కంప్లీట్ బాలదుర్గ నెక్స్ట్ బాలదుర్గ గారు థ్యాంక్ యూ అండి అందరికీ ఓకే లాస్ట్ అయిపోయినా